హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసి 5వ భాగాన్ని వినేద్దాం. సార్, ఇప్పుడు దేనికి వాళ్ళతో గొడవ పడ్డారు? కావాలనే కదా అనవసరంగా వాళ్ళ జోలికెళ్లారు. వాళ్ళు అసలే కాలేజీలో ఉన్న వర్స్ట్ గ్యాంగ్ అంది ఆకాంక్ష. నువ్వు అడిగినప్పుడు చెప్పావా? వాళ్ళు ఏదో అన్నారనే కదా నువ్వు అలా మాట్లాడింది. ఇంకోసారి పిచ్చి వాగుడు వాగకుండా గట్టిగా ఇచ్చాను, అర్థమైందా? వాళ్ళేం మాట్లాడారో తెలియదు, కానీ ఏదైనా ఆలోచించే విధానంలో ఉంటుంది. నీ ఇష్టం ఇంకా అని చెప్పి వెళ్ళిపోయాడు సంకీర్త్. అక్కడ ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటిసారి కొడుకు ఇంటికి వచ్చిన లక్ష్మి గారు లోపల అడుగు పెట్టేసరికి అక్కడ ఉన్న రామరాజు గారి ఫోటో ఇంకా తన కోడలు సుధా ఫోటో చూసి కళ్ళు తుడుచుకొని లోపలికెళ్లారు. అమ్మా అని వచ్చి వాటేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు రామరాజు గారు. కొంచెంసేపటికి ఆ ఎమోషన్ నుంచి తేరుకొని, ఎన్ని సంవత్సరాల నుంచి రానిది ఇప్పుడు నీ మనవరాలి కోసం వచ్చావా అమ్మా అని తల్లి ఒళ్ళో తల పెట్టుకుని అడిగారు. ఇంతకాలం నేను అక్కడ ఉండడం అవసరం. నేను లేకపోతే వాళ్ళు అసలు ఇంటికైనా వస్తారా అనిపించేది. అందుకే అక్కడే ఉన్నాను. ఇప్పుడు నేను అక్కడ ఉంటే వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఒకటి కార్యమో అని భయానికి వచ్చానరా అన్నారు వరలక్ష్మి గారు. ఆ మాటకి అయినా అమ్మ, వాళ్ళిద్దరినీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచన నీకెందుకు వచ్చింది? నీకు వచ్చింది సరే, వాళ్ళిద్దరు ఎందుకు ఒప్పుకున్నారు అన్నారు రాజాగారు. పెళ్లి చేయాలనే ఆలోచన అయితే మీ నాన్నగారిదిరా. ఆయనకి సుధా విషయంలో జరిగిన దానికి వచ్చిన భయానికి గౌతమ్ అయితేనే ఆకాంక్షకి కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు. అయినా వీళ్ళిద్దరి గురించి నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒకసారి దివాకర్ గారిని కనుక్కో. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆయన వచ్చిన తర్వాత ఏదో చెప్పారు. రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకొని సరే అన్నారు. ఆ ఒక్కరోజే వాళ్ళు కలిసి మాట్లాడటం చూసింది. నేను చూసింది ఇప్పటి వరకు, ఆ తర్వాత ఇప్పటి వరకు లేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇద్దరే ఉంటే కనీసం మాట్లాడుకుంటారని. వచ్చేటప్పుడు వంటామని కూడా వంట చేయొద్దన్నాను కొన్ని రోజులకి. చూద్దాం వీరిద్దరూ ఎంతవరకు కలుస్తారు. ఇక అప్పటికీ కలవకపోతే మన ప్రాప్తం అంతే అనుకోవాలి అన్నారు వరలక్ష్మి గారు. రాజాగారు ఇందాక వరలక్ష్మి గారు చెప్పిన వీరునామా దగ్గర ఆలోచిస్తున్నారు. ఒకసారి దివాకర్ గారిని కలవాలని అనుకున్నారు. ఆ రోజు కాలేజీలో కూడా చిరాగ్గా ఉండడంతో ఆకాంక్ష ఇంటికి తొందరగా వచ్చేసింది. ఫ్రెష్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే అక్కడ ఫుడ్ కనపడలేదు. ఎవరినైనా అడగడానికి బయట వాచ్మెన్ తప్ప ఇంట్లో ఒక్క పని వాళ్ళు కూడా కనపడలేదు. అదంతా నానమ్మ పని అని తెలుసుకోవడానికి ఎక్కువసేపు పట్టలేదు. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేసి టీవీ చూస్తుంది. ఈలోపు పొద్దున జరిగింది గుర్తొచ్చి సంకీర్తికి ఫోన్ చేసి వాళ్ళ వాగుడికి నేనే ఎక్కువ రియాక్ట్ అయ్యాను అన్నట్టున్నాను అని చెప్పి సారీ సార్ అంది. ఎందుకు సారీ చెప్పడం మేడం? మనమేమి ఫ్రెండ్స్ కాదు కదా. నేను లెక్చరర్, మీరు స్టూడెంట్, అంతే కదా అని నో ప్రోబ్ అన్నాడు. మార్నింగ్ నేను అన్నది నాకు బాగానే అప్పచెప్తున్నారే, కానీ సారీ చెప్పాను కదా, మీరు ఫ్రెండే, ఒప్పుకుంటున్నాను అని చెప్పింది. అయితే సరే, నేనే సారీ యాక్సెప్ట్ చేయాలంటే రేపు నా ఫేవరెట్ బ్యాండ్ కన్సర్ట్ ఒకటి ఉంది, నువ్వు రావాలి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి నాకు అంత లేట్ కుదరదు అని చెప్తుంటే వినకుండా కట్ చేసేసాడు. వామ్మో, కన్సర్ట్ అంటే చాలా లేట్ అవుతుంది కదా అనుకుని మళ్ళా ఈ మధ్య బయటికి వెళ్ళి కూడా చాలా డేస్ అయిందని, అంతకుముందు తనతో వెళ్ళినప్పుడు తన గుడ్ బిహేవియర్ ఇంతకాలం చూడడంతో తనని డిసప్పాయింట్మెంట్ చేయడం ఎందుకు, వెళ్దాం అనుకుంది. ఎక్కడో తనకు కూడా తన ప్రజెన్స్ నచ్చుతుంది అన్న విషయం అర్థమైనా ఇంకా ఎక్కువ ఆలోచించాలి అనుకోలేదు. ఆ రోజు నైట్ గౌతమ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి ఎవరూ కనపడలేదు. రోజు ఉండే మెయిట్స్ ఏమయ్యారో అర్థం కాలేదు. సర్లే అని తిందామని చూస్తే డైనింగ్ టేబుల్ మీద ఒక్క ఐటెం కూడా లేదు. కిచెన్లో కూడా ఏమీ లేకపోవడంతో అమ్మమ్మ చంపేశావుగా అనుకుని ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఫోన్ తీసుకుని బయటకు వచ్చి ఫాస్ట్గా వచ్చే ఫుడ్ చూస్తూ ఉన్నాడు. ఈలోపు అక్కడికి వచ్చిన ఆకాంక్షని చూసి, ఇది కూడా ఉందిగా, నేను ఇంకా లైట్ ఫుడ్ అనుకున్నా, దీనికి కూడా ఆర్డర్ చేయాలి అనుకుని బిర్యానీ ఇద్దామా ఆర్డర్ అనుకుని మళ్ళా ఎందుకులే అని ఏం తింటావు అన్నాడు. సమాధానం చెప్పకపోతే నీకు చెవుడు కూడా వచ్చిందా, ఏం తింటావు అని అడిగాడు ఈసారి గట్టిగా. నన్నేనా? నా పేరు పిలవకపోతే నన్ను కాదనుకున్నాను బావా అని సాగతీసి చెప్పింది. హే, నాకు అసలే ఓపిక లేదు, పిచ్చ ఆకలిగా ఉంది, నీతో పోట్లాడే ఓపిక లేదు. ఏం తింటావు చెప్పు, ఆర్డర్ పెడతాను, మళ్ళా రావడానికి మినిమం 40 మినిట్స్ పడుతుంది అన్నాడు. ఏదో అందామని నోరు తెరిచి మళ్ళా నిజంగానే అలసిపోయినట్లు కనపడుతున్న గౌతమ్ ఫేస్ చూసి నేను తిన్నాను అని చెప్పబోతుంటే గౌతమ్ డ్రైవర్ వచ్చి సార్ అన్నాడు. కాకా చెప్పు అని వెళ్ళాడు. కాకా అసలు పేరు ఇబ్రహీం. అతను చాలా ఇయర్స్ నుండి అక్కడే వర్క్ చేస్తున్నాడు. గౌతమ్కి డ్రైవర్గా ఇంకా హెల్పర్గా గౌతమ్ అతన్నే కాకా అని అభిమానంగా పిలుస్తాడు. అతన్ని మాత్రం కళ్ళు మూసుకునైనా నమ్ముతాడు. అతనికి ఒక్కడికే ప్రియా ఉండే హౌస్ కానీ తన ఏదైనా అవసరానికి కానీ పంపుతాడు.
ఏంటి కాకా చెప్పండి అన్నాడు. సార్ క్యారియర్ అని ఇంటి నుండి తెచ్చాను, ఇద్దరికి అని చెప్పి ఇంటి నుండి అని దగ్గర స్ట్రెస్ చేసి చెప్పాడు. తను క్యారియర్ ఇంటి నుండి అన్నప్పుడే డౌట్ వచ్చినా అక్కడ వెనక ఆకాంక్ష ఉందని సరే అని చెప్తే తను డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసి సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. బయటికి క్యారియర్ తీసుకుని రా ఇద్దరికి వచ్చింది ఫుడ్ అని చెప్పి వెళ్ళాడు. రాగానే ఫుడ్ తినడంతో ఆకలిగా లేదు, కానీ ఇప్పుడు తను ఒక్కదానికే ఫుడ్ తెప్పించుకుని తింది అని చెప్తే ఏమంటాడో అని కామ్గా వచ్చింది. ఆ ఐటమ్స్ చూసి వావ్ ఇన్ని రకాల, అబ్బో మీ కాకాకు నీ మీద అభిమానం బాగానే ఉందిగా అంది. దానికి ఏమీ మాట్లాడకుండా ఫుడ్ నోట్లో పెట్టుకొని ఆ టేస్ట్ ప్రియా వంట అని అర్థమై నవ్వుకొని హా ఇది పంపిన వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అన్నాడు. ముందు బాగోదని ఫుడ్ ప్లేట్లో పెట్టుకున్న ఆ టేస్ట్కి చాలా బాగుంది కదా, అచ్చు అత్తయ్య చేసినట్లే అనిపించింది అంది. హా ప్రియా చేస్తే అమ్మ చేసినట్లే ఉంటుంది అనుకున్నాడు. ఆ రోజు ఇద్దరు ఏమీ అనుకోకుండా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్కి వెళ్ళి గౌతమ్ ప్రియకి కాల్ చేసి థ్యాంక్స్ మా, అయినా ఎందుకు ఇంత కష్టపడి వంట చేయడం, ఆఫీస్లో కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది కదా అన్నాడు. నాకు థ్యాంక్స్ చెప్పి పరాదాయిని చేయి గౌతమ్, నీకోసం చేసే పని నాకు ఎప్పుడు కష్టం అనిపించదు. నువ్వు బయట ఫుడ్ ఇష్టపడవని నాకు తెలుసు, నో ప్రాబ్లం, నేను పంపుతానులే రోజు. ఈరోజు కాకాకు లేట్గా చెప్పడంతో తను వచ్చి తీసుకువెళ్ళేసరికి లేట్ అయిపోయింది. రేపటి నుండి కొంచెం ముందుగానే పంపుతాలే అని చెప్పి కొంచెంసేపు మాట్లాడుకొని పడుకున్నారు. పొద్దున్నే గౌతమ్ ఆల్రెడీ చెప్పి ఉంచడంతో టిఫిన్ అరేంజ్ చేశారు. సంకేత్ వచ్చి ఈవినింగ్ పిక్ చేసుకుంటానని చెప్పాడు. ముందు తన కారులోనే వస్తానని చెప్దామనుకుంది. మళ్ళా అంత దూరం నుంచి డ్రైవ్ చేయడం ఎందుకులే అనుకుని సరే అనుకుంది. మామూలుగా అయితే అంతకుముందు గౌతమ్కి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు గౌతమ్ కూడా ఇంటికి తొందరగా వచ్చేస్తాడని తెలియడంతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. అయినా ఇప్పుడు అనవసరంగా చెప్పడం ఎందుకు అని కామ్గా ఊరుకుంది. అంతగా ఇంటికొచ్చి నా కోసం చూస్తే కాల్ చేస్తాడు కదా, అప్పుడు చెప్పొచ్చులే, అయినా తొందరగా వచ్చేస్తాను కదా, కాన్సెప్ట్ అయ్యేదాకా ఉండను కదా అనుకుని చెప్పకుండానే వెళ్ళింది. ఆ బ్యాండ్ బాగా ఫేమస్ అవడంతో ఫుల్ క్రౌడ్ ఉంది. వెహికల్స్ ఎక్కడో పార్క్ చేసి అక్కడి నుంచి నడిచే వెళ్ళమని ఆర్గనైజ్ చెప్పారు. ఇందుకే నిన్ను కారు వద్దు అంది. 2 వీలర్ పార్కింగ్ కోసమే ఇక్కడ దాకా వచ్చింది, అదే 4 వీలర్ అయితే అక్కడెక్కడో నుంచి నడుచుకుంటూ రావాలి అని చెప్పాడు. అదే నిజమే అనుకుంది. అదే ప్రోగ్రాంకి ముందు రోజు గొడవ పడిన బ్యాచ్ కూడా వచ్చారు. వాళ్ళిద్దరిని చూసి మనకేమో నీతులు చెప్తారు, వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు చూడు, నిన్న మనల్ని ఇన్సల్ట్ చేశాడు కదా, ఈరోజు మనం ఏంటో చూపించాలరా అనుకున్నారు. ముందుగా అనుకున్నట్టే కొంచెం మధ్యలోనే వీళ్ళు బయలుదేరి వచ్చేశారు బయటికి. వీళ్ళు రావడం చూసిన ఆ బ్యాచ్ కూడా వెనక ఫాలో అయ్యారు. బాబోయ్ లేట్ అయిపోయింది, తొందరగా వెళ్ళండి సార్, అసలే చలిగా ఉంది, నాకైతే బండి మీద కూర్చోవడం కూడా కుదరట్లేదు, హ్యాపీగా నాకు కారు తీసుకొచ్చి ఉంటే బాగుండేది కదా అనుకుంటూ నసికింది. బాగుండేది, రేపొద్దునికి బయటకు వచ్చేవదానివి ఆ పార్కింగ్ నుంచి కారు తీస్తే, అయినా అంత ఇబ్బంది పడకపోతే కూర్చున్న బైక్ అలవాట్లేదా అన్నాడు. అస్సలు లేదు, హేమ బండి కూడా ఎప్పుడో 1-2 సార్లు ఎక్కారు అంతే, ఇలాంటి బైక్ అంటే ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. మీ ఆ హెల్మెట్ తీసి మాట్లాడండి, నాకేం వినిపించట్లేదు గాలికి అంది. హెల్మెట్ మాటల కోసం కాదు, సేఫ్టీ కోసం మేడం అని హెల్మెట్ తీసి ముందు పెట్టుకుని మాట్లాడుతూ వెళ్తున్నారు. ఇద్దరు తొందరగా వెళ్ళాలని ఫాస్ట్గానే డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతకుముందే వాళ్ళతో పాటు బయటకు వచ్చిన ఆ కాలేజ్ స్టూడెంట్స్ కూడా పొద్దున 1-2 పీకాడు కదా, ఇప్పుడు ఆయనకి 4 తగిలేలా చేస్తాను చూడండి అని కొంచెం కర్వ్గా ఉన్న రోడ్డుకి కనపడకుండా పక్కన నుంచొని చిన్న కర్ర గురి చూసి విసిరాడు టైర్స్ అడ్డంగా. వెనకాలన్న ఆకాంక్షతో మాట్లాడుతూ కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్న సంకేత్ అనుకోని విధంగా ఏదో తగలడంతో బైక్ కంట్రోల్ అవ్వక ఆ ఫాస్ట్కి స్కిడ్ అయ్యింది. ఆకాంక్ష 1 సైడ్ కూర్చోవడం ఇంకా రోడ్ కర్వ్ అవడంతో తను సైడ్కి పడిపోయింది ఆ కుదుపుకి. దానితో తనకి మోచేయి మోకాలు దెబ్బ తగిలింది, కానీ పెద్ద దెబ్బే తగలలేదు, కానీ సంకేత్కి బాగానే తగిలాయి. రోడ్డు మీద బైక్తో స్కిడ్ అవడంతో రోడ్ రాసుకుని కాలు ఇంకా చేతికి తలకి కూడా ఇంజురీ అయింది హెల్మెట్ లేకపోవడంతో. అంతా ఒక క్షణకాలంలో అయిపోవడంతో తేరుకోవడానికి ఆకాంక్షకు ఎక్కువ టైమే పట్టింది. ఆ రోడ్ అంతా ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది. కన్సర్ట్ మధ్యలో ఉండడంతో ఎవరూ ఇంకా బయటికి రాలేదు. తను లేచి ఫాస్ట్గా వద్దామనుకుంటే నొప్పి పుట్టి చాలాసేపు లేవలేకపోయింది. నెమ్మదిగా లేచి వచ్చి సంగీత్ని చూస్తే రోడ్డు దెబ్బలు చాలా బాగా తగిలి తల నుంచి బ్లడ్ కారిపోతూ చేతులు కాళ్ళంతా బ్లడ్ ఉండి స్రోలో లేడు. తలను చూసి పిచ్చ భయమేసి అక్కడ పోస్టర్లో ఆర్గనైజర్స్ రాసిన ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేసి విషయం చెప్తే అక్కడ దగ్గరలో ఉన్న అంబులెన్సులు పంపించారు. ఈలోపు సంకేత్ బుగ్గ మీద తట్టి సార్ లేవండి ప్లీజ్ అని కదుపుతూ ఉంది. సంకేత్ కాన్షియస్లోకి వచ్చి కొంచెం
కళ్ళు తెరుస్తూ ఆయన ఓకే, ఐఎమ్ ఓకే అని అంటూ ఉన్నాడు. తను మాట్లాడుతూ ఉంటే థ్యాంక్ గాడ్ అనుకుంది. ఈలోపు అంబులెన్స్లో వీళ్ళని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ వెళ్ళాక తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి సంకేత్ని చెక్ చేయడానికి తీసుకెళ్లారు. అక్కడ మనీ కోసం చూస్తే ఫోన్ ఇంకా వ్యాలెట్ అక్కడ పడిపోయిన విషయం గుర్తొచ్చి ఇంకా తప్పక ఏమైనా అంటాడేమో అని భయపడుతూ గౌతమ్కి కాల్ చేసింది. ఆ రోజు కొంచెం లేట్గా వచ్చి ఫ్రెష్ అయ్యి తినడానికి కూర్చుని మళ్ళా ఆకాంక్ష తినదా లేదా అని చెప్పి తన కోసం చూశాడు. ఎంతసేపటికి పైన మనిషి ఉన్నట్టు అనిపించకపోతే తన రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే రూమ్ డోర్ పెట్టేసే ఉంది. బయట తన కారు అక్కడే ఉంది. ఈలోపు వాచ్మెన్ అడిగితే కారు వదిలేసి వేరే బైక్ మీద వెళ్ళారు సార్ అని చెప్పాడు. సర్లే తను వచ్చేటప్పుడు తింటుందిలే అని చెప్పి తను తినేసి రూమ్కి వెళ్ళి ప్రియాతో మాట్లాడుతూ వర్క్ ఉంటే చెక్ చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావడంతో మళ్ళీ చేస్తానని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు. బావా, నేను ఆకాంక్ష, చిన్న ప్రాబ్లం, ఒకసారి హాస్పిటల్కి వస్తావా అని హాస్పిటల్ని ఏం చెప్పింది. అప్పటి వరకు నార్మల్గా వర్క్ చేస్తూ మాట్లాడుతున్నవాడు హాస్పిటల్ అనగానే హాస్పిటలా, ఏమైంది, బాగానే ఉన్నావు కదా అని కొంచెం కంగారు పడ్డాడు. నాకేం కాలేదు బావా, బాగానే ఉన్నాను. నా ఫ్రెండ్కి కొంచెం ఇంజరీస్ అయ్యాయి. నా ఫోన్ వ్యాలెట్ ఎక్కడో పడిపోయాయి అందుకే అని చెప్పి ఎవరికైనా కార్డ్స్ అవి ఇచ్చి పంపించవా అని చెప్పింది. సరే 10 minutes, అది కొంచెం దూరం కదా, రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు గౌతమ్. ఫోన్ పెట్టేశాక తన హాస్పిటల్ అని చెప్పగానే గౌతమ్ వాయిస్లో వినిపించిన కంగారు గుర్తు తెచ్చుకొని నిజంగా నేనంటే కన్సర్న్ ఉందా, ఇంత కంగారు పడ్డాడే, అయినా ఇంత ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ అన్నా అడిగేవాడు అనుకుంది. అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది. తనకు పెయిన్గా ఉన్నా అవి అంతా ఎక్కువ కాదు. సంకేత్ గురించి టెన్షన్గా ఉంది. అసలు తనే హెల్మెట్ తీసి అందుకే హెడ్ ఇంజరీస్ అయ్యింది అని, లేకపోతే అంత దెబ్బ తగలకుండా ఉండేది కదా అని డాక్టర్ చెప్పడంతో ఇంకా ఎక్కువ ఫీల్ అయింది. ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి తనకు డ్రెస్సింగ్ అంతా చేసాం, రేపు మార్నింగ్ వరకు చూసి ఎక్స్రే తీద్దాం, లెగ్కి మైనర్ బోన్ బ్రేక్ ఉండొచ్చు అనుకుంటున్నామని. తలకు బాగా గట్టిగానే తగిలింది, స్టిచెస్ పడ్డాయి, సెడేటివ్ ఇచ్చాం, రేపు మార్నింగ్ టెస్ట్ అయ్యాక అప్పుడు డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పి వెళ్ళారు. అది పెద్ద రూమ్ అవడంతో ఉన్న ఇంకో బెడ్ మీద పడుకుని సంకేత్ని చూస్తూ ఉంది. సెడేటివ్ ఇవ్వడంతో మత్తులో ఉన్నాడు. ఇప్పటిదాకా గమనించలేదు కానీ నిజంగానే బాగున్నాడు. ఆ దెబ్బలకి తన కలర్కి బాగా రెడ్గా అయిపోయింది బాడీ అంతా. లెగ్ కూడా మోకాల వరకు ప్యాంట్ కట్ చేసేశారు. ఎప్పుడు నవ్వుతూ ఉండే తన ఫేస్ ఇప్పుడు ముడుచుకొని పడుకోవడం చూసి దగ్గరకొచ్చి తల మీద బ్యాండెడ్ మీద చెయ్యి వేసి చూస్తుంది. ఇంతలో వెనక నుండి ఆకాంక్ష అని పిలిచినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ నిలబడి ఉన్న గౌతమ్ని చూసి ఒక్క నిమిషం తడబడి సంకేత్ మీద ఉన్న చెయ్యి వెనక్కి తీసుకుంది. ఎందుకో ఒక్క నిమిషం భయం వేసింది. తను అంత దగ్గరగా ఉండడం, తన బ్యాండెడ్ మీద చెయ్యి పెట్టడం చూశాడు అని ఎందుకో తెలియని గిల్ట్ అనిపించింది. అసలు ముందు అక్కడికి గౌతమ్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. వెనక్కి తిరిగి తన వైపు చూస్తున్న ఆకాంక్ష దగ్గరకు వచ్చి, ఇదిగో నీకు డ్రెస్ ఇంకా ఫుడ్ అమౌంట్ ఇప్పటికీ క్లియర్ చేశాను అని చెప్పి తనకు మనీ ఇంకా కార్డ్స్ ఇచ్చి తన దెబ్బల వైపు చూసి, ఈ హాస్పిటల్ ఓకేనా, లేకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు గౌతమ్. బాగానే ఉంది బావా, నీట్గా కూడా ఉంది, చాలు, రేపు టెస్ట్ చేసి పంపుతా ఉన్నారు అంది. అక్కడ బెడ్ మీద ఉన్న సంకేత్ వైపు ఒకసారి చూసి ఫోన్ తీసుకుని బయటికెళ్ళాడు. తన చేతిలో ఉన్న కవర్ వంక చూస్తే తన డ్రెస్ ఇంకా కావాల్సినవన్నీ ఉండడం చూసి, నిజంగానే డ్రెస్ కావాలి, నేను చెప్పకుండా తెచ్చాడు అని ఫుడ్ అక్కడ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్దామంటే చేతికున్న దెబ్బలు నొప్పి పుట్టాయి. ఏం చేయాలో తెలియక బెడ్ మీద కూర్చుంటే ఈలోపు ఎక్స్క్యూజ్ మీ మేడం అని వినిపించడంతో ఎవరని చూస్తే ఒక నర్సు లోపలికి వచ్చి, మీకు దెబ్బలు అన్నీ సెట్ అయ్యే వరకు నేను మీతోనే ఉంటాను మేడం, నన్ను గౌతమ్ సార్ ఇప్పుడే అపాయింట్ చేశారు అని చెప్పి మీకేమీ హెల్ప్ కావాలని వచ్చినా చెప్పండి, నేను చేస్తాను అని చెప్పింది. డ్రెస్ అంటుంటే ఓకే అని చెప్పి పక్క బెడ్కి ఈ బెడ్కి మధ్య ఉన్న కర్టన్ వేసి తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ చేసి తను ఫ్రెష్ అయ్యాక ఫుడ్ తినడానికి హెల్ప్ చేసి, నేను ఇక్కడే బయట ఉంటాను మేడం, ఏమైనా కావాలంటే పిలవండి అని చెప్పి వెళ్ళిపోయింది. గౌతమ్ ప్రియకి ఫోన్ చేసి యాక్సిడెంట్ విషయం చెప్పడంతో నేను వెళ్తున్నాను అని గౌతమ్ అనడంతో తను డ్రెస్ తీసుకెళ్ళి ఇవ్వు అని, నాకేం తెలుసు, ఇంట్లో మైట్స్ కూడా ఎవరూ లేరంటే బయట ఉన్న వాచ్మెన్ వైఫ్ని పిలిచి తనకు చెప్పు అని చెప్పింది. ఫుడ్ మాత్రం తానే తీసుకొచ్చాడు, ఎందుకైనా మంచిదని. నర్స్ బయటకు వచ్చాక చూసి లోపలికి వచ్చాడు. అక్కడ చైర్ ఉంటే ఏమీ మాట్లాడకుండా కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు. కొంచెం సేపు చూసి, బావా, ఆయన మా కాలేజీలో లెక్చరర్, కన్సర్ట్కి వెళ్ళి వస్తుంటే బైక్ స్కిడ్ అయింది అని చెప్పింది. అసలు ఎందుకు చెప్పిందో ఇంకా ఏం చెప్పాలో తెలియక అలానే ఉండిపోయింది. ఓకే అని చెప్పి ఇంతలో బయట డోర్ సౌండ్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చినవి తీసుకుని లోపలికి వచ్చి ఫోన్ ఇంకా వ్యాలెట్ పక్కన పెట్టి బైక్ మెకానిక్ తీసుకెళ్లాడు, రెడీ చేసేస్తాడు అని చెప్పి వెళ్ళబోతూ డాక్టర్తో మాట్లాడాను,
ఒక 2 డేస్లో ఫైన్ తగ్గుతుంది, ఇంకా ఒక 1 వీక్ టు 10 డేస్లో టోటల్ హీల్ అయిపోతాయని చెప్పారు. రేపు అతన్ని కూడా ఇంటికి తీసుకునిరా, మార్నింగ్ వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే ఏమీ మాట్లాడకపోతే పొగరని, తనకు ఆన్సర్ చెప్పడం లేదని పోట్లాడేది. కానీ ఇప్పుడు ఎందుకో ఏమీ చెప్పాలని అనిపించలేదు. బయట నుండి నర్సుని లోపలికి పడుకోవడానికి బెంచ్ వేయిస్తాను, లోపలే ఉండండి అని చెప్తున్న గౌతమ్ మాటలు వినపడి ఆ వాయిస్లో ఉన్న బేస్కి ఈసారి మాత్రం కోపం రాలేదు. నిజంగానే ఇంత రాత్రిపూట తన కోసం ఇంత దూరం వస్తాడని అనుకోలేదు. అదీ కాక తను ఒక్క మాట కూడా చెప్పకుండా డ్రెస్ తేవడం, ఫుడ్ తేవడం, తనకు హెల్పర్ను అరేంజ్ చేయడం, తన వ్యాలెట్ ఫోను తెచ్చేయడం, బైక్ కూడా రిపేర్కి పంపడం, కనీసం తనను ఒక్క మాట కూడా అనకపోవడం అన్నీ ఆలోచిస్తూ బావ గురించి నేను తప్పుగా అనుకున్నానా, నాకు ఎప్పుడూ పొగరు అనిపించేది తన యాటిట్యూడ్ ఏమో. నిజంగానే నానమ్మ ఎప్పుడు అన్నట్టు తన మనవడు అసాధ్యుడే, అన్ని పనులు ఇంత ఫాస్ట్గా అన్ని ఆలోచనలు చేశాడు. నిజమేలే, లేకపోతే అన్ని కంపెనీస్ అంత వర్క్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనుకొని. అయినా నేనెందుకు అంత కంగారు పడ్డాను? నేను సార్ దగ్గర ఉన్నప్పుడు బావ చూస్తే నేను వద్దు అనుకుంటేనే ఈ పెళ్ళిని ఒప్పుకుంటున్నానా? కానీ నాకు బావ మీద అసలు ఫీలింగ్స్ లేవు అనుకుంటూ ఎదురుగా పడుకున్న సంకేత్ని చూసి ఫీలింగ్స్ అన్నీ ఒక్క నిమిషం ఆగిపోయి తను మాట్లాడుతూ ఉన్నప్పుడు తనలో కలిగే అలజడి, ఇందాక బండి మీద కూర్చున్నప్పుడు సంగీత్ దగ్గరగా ఉన్నప్పుడు తనలో కలిగిన అలజడి, తను పడిపోయినప్పుడు తన కోసం వస్తున్న పెయిన్ కూడా లెక్క చేయకుండా వెళ్ళడం అన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇదేంటి అనుకుని తల పట్టుకుని సంగీత్ని చూస్తూ ఇంకోవైపు తనకు గౌతమ్కి జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది ఆకాంక్ష. మళ్ళీ తనే, సార్ మీ మీద ఉన్న ఫీలింగ్స్కి నేను నేమ్ డిఫైన్ చేయాలని అనుకోవడం లేదు. అది ఏమైనా కానీ ఇంకోటి, బావతో పెళ్ళయింది కాదు, జస్ట్ అగ్రిమెంటే కదా, అంతే, ఇంకేమీ కాదు. కొన్ని మనసులో మేము విడిపోతాం అంతే కదా, ఇంకా ఎక్కువగా ఆలోచించకూడదు అనుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.